మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరూ రకరకాల పూజలు చేస్తారు. పండితులను సంప్రదించి వ్రతాలు హోమాలు చేస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనానికి లోటు ఉండదు అనుకుంటారు. అది వాస్తవమే. అయితే దానితో పాటుగా ఆరోగ్యాన్ని సంతోషాన్ని కూడా ఆ తల్లి దయచేస్తుంది. ఇంట్లో మనశ్శాంతి కరువై ప్రశాంతత లేక ఆర్థికంగా అనారోగ్యంగా ఉంటూ బాధపడుతున్న ప్రతి ఒక్కరూ గురువారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. గురువారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానమాచరించి పూజగదిని ఇంటిని శుభ్రం చేయాలి. పూజగదిలో లక్ష్మీదేవి ప్రతిమకు లేదా విగ్రహానికి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేయాలి. ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిల్లో ఒకటి. ఉప్పు వంటకు రుచిని తెచ్చేది మాత్రమే కాదు, ఉప్పుకు చాలా శక్తి ఉంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పోయేలా చేస్తుంది. ఉప్పు వలన ఎన్నో ఆరోగ్య ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయి. అటువంటి ఉప్పును ఒక గిన్నె నిండా తీసుకొని దానిలో 10 లవంగాలను కలిపి లక్ష్మీదేవి ముందు ఉంచి దీపం వెలిగించి ధూపం వేసి హారతిని ఇచ్చి ఆ లక్ష్మీదేవికి మీ కష్టాలన్నీ తొలగిపోయేలా చేయమని సంకల్పం చేసుకోవాలి. గురువారం సాయంత్రం ప్రదోషకాలంలో ఉప్పును లవంగాలను తీసి మీ ఇంట్లోని ప్రతి గదిలో 4 మూలలా చల్లండి. ఆ తరువాత రోజు తెల్లవారుజామునే ప్రతి గదిలో వేసిన ఉప్పు లవంగాలను తీసి ఒక చోట భద్రపరుచుకోవాలి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం. ఉప్పు కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి ఈ రోజు ఉప్పును బయటపడేయకూడదు. అందుకే శనివారం ఉదయాన్నే ఆ ఉప్పు లవంగాలను ఒక పచ్చని చెట్టు మొదట్లో లేదా ప్రవహించే నీటిలో వేయాలి. ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ దూరమవుతాయి. కావున మీరు కూడా గురువారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రశాంతత, సంతోషం, ఐశ్వర్యం లభిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.